హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సాంతోని సాధన. ఎలా ఉన్నారండి? మీరు అంతా బాగున్నారా? మీరు బాగుంటే మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటే వీడియోలోకి వెళ్తున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నాదొక రిక్వెస్ట్ అండి, మీరు కొత్తగా మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అయితే చేసేయండి, ఒక లైక్ అయితే ఇచ్చేయండి వీడియోకి. ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి. వారాహి నవరాత్రులు చేసుకోవాలంటే అమ్మ అనుగ్రహం అయితే కావాలి కదా ముందుగా. కాబట్టి అమ్మవారికి ఇవాళ అనుగ్రహ పూజ అయితే చేసేసుకుందాము. చూద్దాం పదండి. క్యాలెండర్లో ఇప్పుడు వచ్చే నెల ఆషాఢ మాసంలో వరాహి నవరాత్రులు అయితే వస్తున్నాయి కదండి. అమావాస్య వెళ్ళిన పాడ్యమి నుంచి అనమాట నవమి వరకు కూడా మనం వారాహి నవరాత్రులను అయితే జరుపుకుంటూ ఉంటాము. పదండి ముందుగా అసలు ఎప్పుడు అమావాస్య ఎప్పుడు వచ్చింది, పాడ్యం ఎప్పుడు వచ్చేసి, ఇదిగోండి పరాభవనామ సంవత్సరం నిజజ్యేష్ఠ మాసం అయిపోయిందనమాట. నిజజ్యేష్ఠ మాసం అమావాస్య 14 వచ్చింది. 15 నుంచి ఆషాఢ మాసం స్టార్ట్. పాడ్యమి 1:54 వరకు ఉందండి మధ్యాహ్నం. అంటే మనం పొద్దున్నే స్టార్ట్ చేసేసుకోవచ్చు. అమావాస్య అయితే 14వ తారీఖు సాయంత్రం 4 గంటల వరకే ఉంది. తర్వాత పాడ్యం వచ్చేస్తుంది. కాబట్టి మనం తెల్లారుజామున 4ంటికైనా పెట్టేసుకోవచ్చు అమ్మవారిని కలశ స్థాపన. లేకపోతే 6ంటికైనా సూర్యోదయం తర్వాత అయినా చేయొచ్చు అదనమాట. అక్కడి నుంచి ఇంకా మొత్తం నవమి 23 వరకు ఉంది. ఉదయం 8:44 వరకు నవమి ఉందన్నమాట. గురువారం వరకు కూడా చక్కగా మనం వారాహి నవరాత్రులు పూజ అయితే చేసుకోవచ్చు. ఈ సంవత్సరం 2026 జూలై 15 పాడ్యం నుంచి 23 నవమి వరకు ఆషాఢ నవరాత్రులు వారాహి నవరాత్రులు పూజ అయితే చేసేసుకుందాం చక్కగా మనందరం కూడా. ఓకే, ఇంకా అనుగ్రహ పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నామండి. ఎక్కడైతే అమ్మవారికి పూజ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ కొద్దిగా క్లీన్ చేసేసుకొని పద్మం ముగ్గు అయితే వేసుకొని చక్కగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు అయితే వేసేసి కొత్త జాకెట్ ముక్కను వేసి దానిపైన అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకొని పూజ అయితే మనం స్టార్ట్ చేసుకుందాము. చక్కగా షోడోపచారాలతో పూజ చేసేసుకొని అమ్మవారిని ప్రార్థిద్దాం అన్నమాట. ఏమని అంటే అనుగ్రహం ఇవ్వమని, వారాహి నవరాత్రులు చేసుకునేందుకు అనుగ్రహం ఇవ్వమ్మా, ఏ ఆటంకాలు రాకూడదు, మేము ఈ 9 రోజులు నిన్ను పూజించేందుకు మాకు అనుమతినివ్వు అనే పూజనైతే మనం చేసేద్దామండి. ప్రతి సంవత్సరం కూడా ప్రతి నవరాత్రులకి ముందు 15 రోజులు అవ్వచ్చు, వారం రోజులైనా 3 రోజులైనా ముందు ఈ పూజనైతే చేసుకున్నామంటే మనకి ఆటంకాలు అనేవి రావండి. అమ్మ అనుగ్రహం అయితే మనకు ఉంటుందన్నమాట. నేనైతే 3 రకాల పూలతో అయితే చేశానండి. పూజా సామాగ్రి మొత్తం కూడా ఈ రోజే అమర్చేసుకున్నాను అనమాట. ఇంకో వ్లాగ్ లో మీకు అది షేర్ చేస్తాను, చూస్తూనే ఉండండి. వారాహి అప్పుడు కుబేర కుంకుమతో చేస్తే అమ్మవారికి చాలా మంచి ఫలితం అయితే వస్తుందని గురువుగారు చెప్తున్నారు. ఈ సంవత్సరం కుబేర కుంకుమతో పూజ అయితే చేసేసుకుందాము. ఇలా తుడిచి ముగ్గు పెట్టుకున్న తర్వాత దానిపైన పచ్చని క్లాత్ వేసి దానిపైన కూడా పసుపు కుంకుమ అక్షింతలు వేసుకున్న తర్వాత వారాహి అమ్మ ఫోటో ఉంటే చక్కగా మనం క్లీన్ గా దాన్ని శుభ్రం చేసేసుకొని అమ్మ చేతుల దగ్గర మొహం దగ్గర బొట్టు పెట్టేసుకొని గంధంతో కుంకుమతో అప్పుడు పూజ అయితే స్టార్ట్ చేద్దామండి. ఇదిగోండి నా దగ్గర అయితే ఈ ఫోటో ఉందన్నమాట. చక్కగా ఒక తడి క్లాత్ తీసుకొని మొత్తం తుడిచేసాను అమ్మ ఫోటోని. పూజ అయిన తర్వాత నేను మాక్సిమం దీనికి న్యూస్ పేపర్ చుట్టేసి లోపల పెట్టేస్తూ ఉంటానండి. ఇప్పుడు ఈ మధ్య గురువు గారు చెప్తున్నారు కదండి, పర్లేదు మనం దేవుడి మందిరంలో అయినా వారాహి మాతను పెట్టుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. కానీ దేవుడి మందిరంలో అయితే ఎక్కువ ఉంచాం. నేను న్యూస్ పేపర్ అది చుట్టేసి లోపల దాచేస్తాం అనమాట. అమ్మవారు మళ్ళీ నవరాత్రులు అప్పుడు తీసి పూజ అనేది చేస్తాము. మనం షోకేస్ లో అయినా పెట్టుకోవచ్చండి అమ్మ ఫోటోని, ఎక్కడైనా పెట్టచ్చు. చక్కగా ఆవిడ్ని చూసి మనం మెడిటేషన్ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయని అయితే అంటున్నారు.
చేద్దామండి. చక్కగా మనకి వీలైనంత పూజ అయితే చేసుకుందాము. నవరాత్రుల్లో గంధం పెట్టేసి దానిపైన కుంకుమ అయితే ఇలా అలంకరించా అన్నమాట అమ్మ ఫోటోని. మీరు క్రిందటి వ్లాగ్స్ లో చూస్తూ ఉంటారు, నవరాత్రులప్పుడు నేను పెద్ద స్టాండ్ పెట్టి అమ్మవారిని పెద్ద ఎత్తునే పెట్టుకుంటాను. ఈసారి అమ్మవారి ఫేస్ కూడా వస్తుందని అయితే అనుకుంటున్నానండి. చూద్దరు కానీ మీరు కూడా అమ్మ అనుగ్రహం ఎలా ఉంది అన్నది. ఈ పాదం దగ్గర కూడా పెట్టేసుకుందాం గంధం పెట్టి బొట్టు. వారాహి నవరాత్రుల్లో మనం 5 రోజులు చేసుకోవచ్చండి, 3 రోజులు చేసుకోవచ్చు, ఒక రోజు చెయ్యొచ్చు, ఒక పూట చేయొచ్చు, ఒక గంట అయినా చేసుకోవచ్చు అంటండి. 9 రోజులు మొదలెట్టాక 9 రోజులు చెయ్యాలని ఏం లేదు. మన వీలుని బట్టి మనం పూజ అయితే చేసుకోవచ్చు. మనకేంటంటే భయం అనమాట, మొదలెట్టిన తర్వాత మళ్ళీ ఆగిపోతుందేమో, ఏదన్నా అరిష్టం జరుగుతుందేమో అని అయితే అనుకుంటూ ఉంటాము. అలా ఏం ఉండదండి అమ్మవారి పూజలో మాత్రం. 3 నిమిషాలైనా సరే మనం పూజ చేసుకోవచ్చు అనమాట. ఇలా బొట్లు అయితే పెట్టేశానండి చక్కగా. ఇప్పుడు అమ్మని ఎక్కడైతే పెట్టుకుంటున్నామో అక్కడ గోడకి కొద్దిగా పసుపు పెట్టేసి కుంకుమ కూడా అలంకరించేస్తాను. చూస్తూనే ఉండండి వ్లాగ్ ని. మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఈ వీడియోకి. ఇంకా 2 డేస్ ఉందన్నమాట అమ్మవారి పూజకి. చక్కగా మీరు కూడా సిద్ధం చేసేసుకొని అమ్మవారి పూజలో పాల్గొనండి. వారాహి 16 నామాలు ఉన్నాయి కదండి, ఆ నామాలను చదువుకున్నా చాలన్నమాట 11 సార్లు. ఇలాగా అమ్మని పెట్టేసుకొని అటు ఇటు దీపాలు పెట్టేసి ముందు విఘ్నేశ్వరుడికి పూజ అయితే చేసేసుకుందాము. వినాయకుడిని కూడా చక్కగా పూజిస్తే విఘ్నాలు లేకుండా ఆయన మనకి అనుగ్రహాన్ని అయితే ఇస్తాడనమాట. కాబట్టి ఈ వినాయకుడిని మేము పూనా వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కొచ్చామండి. ఆ రోజు మీకు వ్లాగ్ కూడా షేర్ చేశాను, చూసే ఉంటారు మీరు. చూడకపోతే కనుక ఒకసారి పాత వ్లాగ్స్ ను ఒకసారి చూడండి. ఈ బుడ్డి వినాయకుడు వచ్చిన తర్వాత మాకు చాలా బాగుందండి. ఇలాగ పూజ అయితే చేసేసుకుందాము. ఇదిగోండి 3 రకాలనేం కాదు, చాలా ఉన్నాయి. నిజం చెప్పాలంటే నేను పూలను కోసుకొచ్చేటప్పుడు రకరకాలైతే నేను ఎన్ని రకాలు అని లెక్క పెట్టనండి. నిజంగా నా మనసుకి చేసేస్తానంతే. తులసి మాల కూడా కట్టా అనమాట. తులసి మాల వేసేద్దాం అమ్మవారికి. మామిడి పళ్ళు, సీతాఫలాలు అయితే నైవేద్యం పెట్టానండి అమ్మవారికి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever
No, I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but it's చక్కగా పూజ అయితే అందరం చేసేసుకుందాం. ఎంతో కొంత పూజ చక్కగా మా ఇంట్లో ఏ విధంగా చేసుకుంటామో అన్నది మీకు వ్లాగ్స్ షేర్ చేస్తూనే ఉన్నాను. మీరు పాత వ్లాగ్స్లో చూసే ఉంటారు. ఓకేనండి, ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే. వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మంచి వ్లాగ్స్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.